అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. సింపుల్ అండ్ టేస్టీగా 10 మినిట్స్లో ఎగ్ పలావ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూస్తాం. ముందుగా నేను 2 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక 2 టమాటోస్ అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను. మీకు కావాల్సిన ఎగ్స్ అయితే మీరు ఉడకబెట్టుకోండి. నేనైతే ఒక 7 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఎగ్ స్టీమర్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే కామెంట్లో లింక్ అని టైప్ చేయండి. ఇది మనకి కుకింగ్ తొందర కావాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. నేను కూల్ వాటర్లో అయితే అట్లా పెట్టి పక్కన పెట్టుకొని కడాయి పెట్టి ఇంకా ఉప్పు పసుపు కారం వేసుకొని ఎగ్స్ అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే గిన్నెలో మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లో వచ్చాక కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం, ఇందాక మనం టమాటా ప్యూరీ వేసుకున్నాం కూడా అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత తగినంత కారం అయితే వేసుకొని ఇంకా గడ్డ పెరుగు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి మంచి కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు యూజ్ చేయట్లేదు నేను. ఇందాక మనం వాష్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. కిందికి పైకి అనేసిన తర్వాత నేను 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కదా, అందుకోసం నేను 4 గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లైట్గా ఒకసారి కిందికి పైకి అయితే కడిగి ఇంకా మూత అయితే పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కిందికి పైకి అనాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. బిర్యానీకి ఏమాత్రం తీసుకోవు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం ఉడకబెట్టుకున్నామని చెప్పినా కదా, ఆ ఎగ్స్ అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి లైట్గా కిందికి పైకి అనేసి మూత అయితే పెట్టుకుంటాను. ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇంకా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా అప్పటికప్పటికైతే మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.